నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. మంచువారు ఏం చేసినా సరే అది మంచి రంజుగా ఉంటుంటుంది. అది సినిమా పరంగా ఉన్నాయండి, రాజకీయ పరంగా ఉన్నాయండి, వాళ్ళు వేసే డైలాగులు ఉన్నాయండి, వాళ్ళు వేసే పంచులు ఉన్నాయండి, వాళ్ళు చేసే క్యారెక్టర్లు ఉన్నాయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేనికి తగ్గే పరిస్థితి లేదు. ఎప్పుడు ఏ రకంగా ఎలా రివర్స్ అయిపోతారో, ఏ రకంగా మాట్లాడతారో, ఏ రకంగా కోపం వస్తుందో, ఏ రకంగా నవ్వు వస్తుందో ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మోహన్ బాబు గారి దగ్గర నుంచి వచ్చేది. మోహన్ బాబు గారు మహానటుడు, ఇంక అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు, దాని గురించి పంచాయతీ అవసరం లేదు, దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. నవరసాలు పండించగలిగిన మహానటుడు. కానీ ఆయన కొన్ని తీసుకునే ఆలోచన సరళవనియండి, ఆయన మాట్లాడే తీరవనియండి, ఎందుకో విమర్శలు పదే విమర్శలు వస్తుంటాయి. ఎందుకంటే ఆనాడు నాగేశ్వరరావు గారిని అవనియండి, లేకపోతే చిరంజీవి గారిని అవనియండి, లేకపోతే రజనీకాంత్ గారిని అవనియండి, చాలామందిని ఆయన నోరు పారేసుకున్న సందర్భాలు చాలామంది నటీమణులను కూడా. సో దాని మీద ఏంటంటే ఊరు మంచిదైతే నోరు మంచిది అవుతుందండి. ఒక్కసారి మనం కానీ లూజ్ టంగ్ చేసాము అంటే అది ముద్ర పడిపోతుంది. మనం ఎన్ని మంచి పనులు చేయనియండి, అవేమీ కూడా గుర్తుకు రాదు. అదిగో ఆడే వేస్ట్ రా, అలా అదిగో అలా మాట్లాడేట రాడు. ఎప్పుడో ఒకసారి ఏదో నోరు చాడితే అంటుంటారు, కానీ ఈయన తరచూ చాడుతుంటాడు. కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఈయనకి ఏంటంటే మరి సీనియర్నో, లేకపోతే నాకంటే గొప్పగా ఎవరు లేరనో, లేకపోతే నాకు దక్కాల్సిన గౌరవం ఇండస్ట్రీలో దక్కలేదనో, ఆయనకి ఏదో లోపల ఇన్సైడ్ ఏదో ఉంటుంది. అది ఏం చేస్తుంటాడంటే ఎప్పటికప్పుడు ఆయన కక్కుతుంటాడు. అవన్నీ ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అది కుటుంబం మీద కూడా ఆ ఫోకస్ పడే పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళ కుటుంబం మనం చూసాం కదా, మనోజ్ది విష్ణుది ఎంత పెద్ద పంచాయతీ అయిపోయింది, ఎంత పెద్ద గొడవలు అయిపోయినాయి అని. అలాంటి రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు వాస్తవంగా. కానీ ఆ ఎమోషనల్స్ ఎప్పుడైతే వస్తుంటాయో, ఎప్పుడైతే ఆగ్రహావేశాల కట్టలు తెచ్చుకుంటుంటాయో మనం విచక్షణ కోల్పోతాం చాలామంది. అదే పరిస్థితి మొన్న మంచువారి ఫ్యామిలీలో కూడా జరిగింది. అయితే ఇప్పుడు మంచు విష్ణు అండి, మా అధ్యక్షుడు, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని చేశారో, కింద మీద పడ్డారు, గెలిచిన తర్వాత నువ్వు ఏం చేసావంటే ఏం చేయట్లేదు అన్నారు. ఆయన మీద ఇప్పుడు కార్మికులు తిరగబడతారు. ఇప్పటికే సినిమా తీసి కాల్చుకున్నారు. మొన్న కుటుంబ కలహాలు, ఇబ్బందికరంగా మానసికంగా ఇబ్బందులు ఉన్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా కార్మికులే ఆయన మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. నిత్యం ఏదో ఒక వివాదంలో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఫైల్ అంటూ సినీ కార్మికులు ఫైర్. టంగుటూరి పెహాహం వీరేహం పంతులు అని మాట్లాడి ట్రోల్స్కి గురయ్యాడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆయన మాట్లాడిన మాటలు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు గొప్ప నాయకుల గురించి మనం ప్రస్తావించకపోయినా పర్వాలేదు, ప్రస్తావించినప్పుడు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, సముచిత స్థానం ఇవ్వాలి. అది లేనప్పుడు మనం ఇష్టం వచ్చినట్లుగా పదాలన్నింటినీ కూడా వక్రీకరించి మన పదప్రయోగాలు చేద్దాం అనుకుంటే నవ్వుల పాలు అయిపోతారు. ఆ రకంగానే మంచు విష్ణు నవ్వుల పాలు అయిన సందర్భం కూడా ఉంది. ఇక తమ్ముడు మనోజ్తో గొడవలు బాగా పాపులర్ అయ్యారు. తమ్ముడు మనోజ్తో గొడవది అది ఎంత దూరం వెళ్ళిందంటే ప్రతిరోజు న్యూస్ అదే. తమ్ముడితోటి గొడవలతో సరే ఎవరు తప్పు ఎవరు రైటు ఇంట్లో చేసుకునే పని అండి. అది ఇంట్లో చక్క పెట్టుకోవాలి. అది మనం వీధిని ఎక్కితే సెలబ్రిటీలుగా ఉన్నారు, సమాజానికి తెలిసిన వ్యక్తులు మీరు. సో అదేమవుతుందని నవ్వుల పాలు అయిపోతుంది. అదే పరిస్థితి ఈరోజు అయింది. ఇక మంచు విష్ణుపై రగిలిపోతున్న సినీ కార్మికులు త్వరగా మా ఎన్నికలు జరగాల్సిందే అంటూ ఆందోళనలు. తన పదవీ కాలంలో మంచు విష్ణు ఫెయిల్ అయ్యారంటూ కామెంట్స్. కుటుంబ వివాదాలతోనే గడిపేసిన మంచు విష్ణు తమ్ముడు మనోజ్తో గొడవలు నిత్యం వార్తల్లో నిలవడం. ఇంకా సినిమా కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్న టాక్. సినిమా కార్మికుల సమస్యలు పట్టించుకోవట్లేదు మా అధ్యక్షుడు అంటే. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏ మీటింగ్లు పెట్టుకున్నారో, ఏం చేసుకున్నారో మీడియాకి అయితే రావట్లేదు. మరి వాళ్ళు ఇంటర్నల్గా ఏమైనా పెట్టుకుని ఏమైనా తీర్మానాలు చేసుకుంటున్నారేమో తప్పించి పెద్దగా వినిపించట్లేదు. వినిపించకపోవడానికి కాదు కదా, ఒక అధ్యక్షుడు అంటే ఎంతోమంది కార్మికులు దాని మీద ఉన్నారు, ఏదో ఆశపడి ఉంటారు, మనం మంచి చేయాల్సిన అవసరం ఉంది, అందుకనే ఎంచుకుంటారు కదా. మరి ఆ ఎన్నుకున్న దాంట్లోని కూడా ఎటువంటి మంచి లేకపోయో, లేకపోతే మనం పట్టించుకోపోయో, మన కాలం అయిపోయిందాకా సరదా కాలక్షేపం చేద్దాం అనుకుంటే ఏమవుతుంది? డొక్కకాలనుడు రోడ్డు ఎక్కుతాడు. 2024 ఏప్రిల్లో రెండోసారి విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందుకు కారణం మా భవనం పూర్తయ్యే వరకు విష్ణుయే అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేయడమే. దీంతో గత 4 ఏళ్లుగా విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. కానీ ఏ రోజు సినీ కార్మికులకు పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఇక మా బిల్డింగ్ ఏమైందంటూ ప్రశ్నిస్తున్న సినీ కార్మికులు మంచు విష్ణు తమకు చేసిందేమీ లేదంటూ బహిరంగంగానే కొంతమంది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇక తాజాగా నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్లో తీవ్ర చర్చలకు వేదికైంది. విష్ణు పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మా సభ్యులు మరి మా ఎన్నికలు పెడతారా? విష్ణు మీద అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే మంచి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారండి, ఎవరి గుండెల్లో అన్నా సరే. మనం ఏమీ చేయకపోయి మనం పదవులు తీసుకుందాము, లేకపోతే మనం అధ్యక్షులు అయిపోదాము, మనం గాంభీర్యాలు చూపిద్దాము ఇలా అనుకుంటే ఎంతో కాలం అది వర్కౌట్ అవ్వదు. నీకు మంచి అవకాశం ఇచ్చారు,
మంచు విష్ణు ఖచ్చితంగా అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఆయన చేసింది ఏమీ లేదు. మా బిల్డింగ్ ఏమైంది? అది అయ్యిందాక నేను నిద్రపోవడం అని ప్రమాణాలు చేసిన అతను ఏమైపోయారు? మరి మోహన్ బాబు గారికి కూడా ఆ విషయం తెలుసు. మరి ఆయనన్నా సరే పెద్దన్న పాత్ర పోషించి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది వ్యక్తం చేస్తున్న అనుమానాలు పాపం ఆయన చేయాలని ఉన్నదేమో. కన్నప్ప ఆయన్ని కంటి మీద కునుకు లేకుండా చేసేసిందని. భక్త కన్నప్ప సినిమాలో చాలా లాస్ అయిపోయాడు ఆయన. చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు కొత్తగా తీసుకురావడానికో లేకపోతే ఆయన ఏదన్నా చేయాలనుకున్నా లేకపోతే ఆయన మాట వినాలన్నా ఇప్పుడు మనకు పరపతి ఉన్నదనుకోండి, పాపులారిటీ ఉన్నదనుకోండి, 10 మంది మన చుట్టూ తిరుగుతారు. పదవున్నవాడు పరిస్థితి కూడా అంతే. ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన అవసరం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ కూడా రోజుకు 100 మంది 200 ఉంటారు. అదే మాజీ ఎమ్మెల్యే అవునండి, ఆయన మన పక్క నుంచి వెళ్తున్నా మొహం తెప్పించుకుంటారు. సహజం ఇది. సినిమా హీరో హిట్ అయిందనుకోండి, 4 హిట్లు కొట్టాడనుకోండి, ఊరేగుతారు, పాలాభిషేకాలు చేస్తారు, సెలబ్రేషన్లు చేసుకుంటారు. 2-3 ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇంకా అతని గురించి మాట్లాడరు. క్రికెటర్ 2-3 సెంచరీలు దబ్బా బాతుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయనకి ఎయిర్పోర్ట్లో స్వాగతాలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, ఏది కావస్తే అది నజరానాలు ప్రభుత్వాలు నెత్తి మీద పెట్టుకుంటాయి. అదే 2-3 మ్యాచ్లు క్లిష్టమైన మ్యాచ్లు కానీ ఓడిపోయాడు అనుకోండి, ట్రోల్స్ చేస్తాయి. ఆడు డౌన్ అయిపోవాలి, ఆడు వేస్ట్, ఆడు ఆడడం, ఆడికి ఈ పిచ్ ఉన్నది, ఆడికి ఆ పిచ్ ఉన్నదని ఇలా తగిలిస్తారు. సమాజం ఇలాగే ఉంటుంది. మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేద్దాం అనుకుంటేలా ఉంటే డైరెక్ట్గా రోడ్డు మీద పెట్టి ఎక్కుతారు. అదే పరిస్థితి ఈరోజు మంచు విష్ణువుకు ఉన్నది. నువ్వు దిగిపో బాబు, మేము ఎన్నికలు పెట్టుకుంటాం, ఇంకోళ్ళని ఏమన్నా చూసుకుంటాం అన్నాను. అసలే పుట్టెడు దుఃఖంలోనే పుట్టెడు కష్టాల్లోనే ఉన్న మంచువారికి మరొక పొగ ఇది.